శివ అజయ్ కోసం ఎల్వి మ్యాన్షన్ కి వెళ్తాడు. అక్కడ శివని లోపలికి రానివ్వకుండా అడ్డుకున్న ముత్తు శివ చేతి దెబ్బ రుచి చూస్తాడు. ఇంతలో కెప్టెన్ వచ్చి అక్కడ అందర్నీ క్లియర్ చేసి శివకి దారిస్తాడు. శివ, కెప్టెన్ నిరంజన్ కోసం లోపలికి వెళ్తారు. నిరంజన్ సెకండ్ ఫ్లోర్ లో ఉన్నాడని ఇన్ఫర్మేషన్ రావడంతో శివ, కెప్టెన్ ఇద్దరూ సెకండ్ ఫ్లోర్ కి వెళ్లారు. అక్కడ వరుసగా బాడీ గార్డ్స్ నిల్చొని ఉంటారు. నిరంజన్ ఏ రూమ్ లో ఉన్నాడు అని ఏ ఎక్స్ప్రెషన్ లేకుండా అడిగాడు శివ. ఎవరు మీరు? నిరంజన్ గురించి ఎందుకు అడుగుతున్నారు? మా కస్టమర్ యొక్క ఇన్ఫర్మేషన్ పూర్తిగా కాన్ఫిడెన్షియల్ గా ఉంటుంది అని బాడీగార్డ్స్ హెడ్ డీప్ వాయిస్ తో శివ వైపు సీరియస్ గా చూస్తూ అన్నాడు. ఇంతలో నోరు మూసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో అని ముత్తు తన చేతిలోని మొబైల్ ఫోన్తో అరుస్తూ బాడీగార్డ్స్ ని దారివ్వమని పరిగెత్తుకుంటూ వచ్చి వెంటనే బాడీగార్డ్స్ హెడ్ ని మందలిస్తాడు. ముత్తు చెప్పటంతో శివకి, కెప్టెన్ కి సారీ చెప్పి వెళ్ళిపోయాడు బాడీగార్డ్. మిస్టర్ శివ, ఐఎమ్ సో సారీ. ఇప్పుడు జరిగిన దానికి అపార్థం చేసుకోకండి. నేను మీ పట్ల అగౌరవంగా ఉన్నాను. ఇప్పుడే దేవాంశ్ కాల్ చేశారు. ఆయన మీతో మాట్లాడాలి అనుకుంటున్నారు అని చిరునవ్వుతో అన్నాడు ముత్తు. అతను సిచ్యువేషన్ని రిపోర్ట్ చేయడానికి దేవాంష్కి కాల్ చేశాడు. అయితే ప్రెజెంట్ ఇంపీరియల్ సర్కిల్కి ఇన్ఛార్జిగా వహించే యువ హీరో శివనే. అతను పలానా అని చెప్పటంతో శివ గురించి తెలుసుకున్నాడు ముత్తు. ఈవెన్ దేవాంశ్ కూడా శివ గురించి మాట్లాడటానికి భయపడ్డాడు. అలాంటిది తను ఆఫ్టర్ ఆల్ ఒక సెక్రటరీ. సో అతనెలా శివని అఫెండ్ చేయగలడు? నేను దేవాంష్తో మాట్లాడడానికి ఏం లేదు అని కూల్గా అన్నాడు శివ. ముత్తు తన నుదిటిపైనున్న చెమటను తుడుచుకుంటూ, మిస్టర్ శివ, మిస్టర్ దేవాంశ్ మీకేమైనా హెల్ప్ చేయాలేమో అని అడగాలనుకున్నారు. మీరు మిస్టర్ దేవాంష్తో ఏదైనా మాట చెప్పాలనుకుంటున్నారా అని అడిగాడు ముత్తు. నథింగ్. నాకు హెల్ప్ చేసే అర్హత దేవాంశ్ కోల్పోయాడు. తిరిగి వెళ్ళి చెప్పు. అతను ఎప్పుడైతే నిరంజన్ని అప్పగించడానికి లేట్ చేశాడో అప్పుడే అతను తన స్థానాన్ని కోల్పోబోతున్నాడని. అర్థమైందా అని సీరియస్గా అన్నాడు శివ. ఆ మాటతో ముత్తు ముఖం భయంతో నిండిపోయింది. శివ యొక్క స్పీడ్కి అతను షాక్ అయ్యాడు. ఇంకేం మాట్లాడటానికి డేర్ చేయలేదు. అంతేకాకుండా అక్కడి నుంచి ఇంచు కూడా కదిలే ధైర్యం చేయలేదు. నన్ను నిరంజన్ రూమ్కి తీసుకెళ్ళు అని శివ కూల్గా అన్నాడు. ముత్తు తడబడుతూ శివకి దారి చూపించాడు. ముగ్గురు నడుచుకుంటూ ముందుకు వెళ్లారు. ముత్తు ఒక రూమ్ దగ్గరికి వెళ్లి ఆగాడు. శివ, కెప్టెన్ అతన్ని అనుసరించి అక్కడికి వెళ్లి ఆగారు. ముత్తు గట్టిగా ఆ డోర్ని తన్నాడు. విలాసవంతమైన గది ఖాళీగా ఉంది. ఫర్నిచర్, దుప్పట్లు చాలా నీట్ గా ఉన్నాయి. ఆ రూమ్ చూడగానే ముత్తు ముఖంలో ఆశ్చర్యం కనిపించింది. శివ ముత్తుని డీప్ గా పరిశీలించాడు. ముత్తు మౌనంగా వణికిపోతున్నాడు. అతను శివ యొక్క చూపులోని పవర్ని భరించలేకపోతున్నాడు. సార్, నిరంజన్, దేవాంశ్ ఇద్దరూ ఈరోజు ఉదయం ఎల్వి మ్యాన్షన్ లో కలిసి భోజనం చేయాలనుకున్నారు. ఆ విషయం నేను ఖచ్చితంగా చెప్పగలను. బట్ అతను ఇప్పటికిప్పుడు ఎక్కడికి వెళ్ళాడో నాకు తెలియదు సార్. నేను కేవలం ఒక సెక్రటరీని మాత్రమే. నాకింకేమీ తెలియదు అని భయంగా అన్నాడు ముత్తు. శివ ఎవరి కోసమైతే వచ్చాడో ఆ వ్యక్తి అక్కడ కనిపించలేదు. సో ఈ విషయం గురించి తను ఎక్కడ ఇబ్బంది పడాల్సొస్తుందోనని ముత్తు భయపడుతున్నాడు. శివ కళ్ళు కెప్టెన్ వైపు చూశాయి. అతను శివ చూపులు అర్థం చేసుకుని బ్లాక్ కలర్ లో ఉన్న ఇద్దరు యంగ్ మ్యాన్స్ తో కారిడార్ నుంచి బయటకొచ్చాడు. 3 నిమిషాల తర్వాత కెప్టెన్ తిరిగొచ్చి, మిస్టర్ శివ, నేను సెక్యూరిటీ రూమ్ కి వెళ్లి సీసీ క్యామ్ వీడియోస్ చెక్ చేశాను. బట్ ఓ వీక్ నుంచి ఉన్న వీడియోస్ అన్నీ డెలీట్ అయ్యాయి అని అన్నాడు కెప్టెన్. శివ నెమ్మదిగా కళ్ళు మూసుకున్నాడు. మోసపూరితమైన ఈ కుందేలుకు 3 కళ్ళున్నాయి. నేనొస్తున్నానని నిరంజన్ ముందే ఎక్స్పెక్ట్ చేసినట్లున్నాడు. అభినవ్ని పట్టుకున్న తర్వాత, అతన్ని దొంగచాటుగా తీసుకెళ్లిన తర్వాత ఈ నక్క అన్నిటికీ సిద్ధంగా ఉంది అని అనుకున్న శివ నెమ్మదిగా కళ్ళు తెరిచి, వెళ్దాం పదండి అని అన్నాడు. ఎల్వి మ్యాన్షన్ నుంచి డీప్ ఐస్తో శివ బయలుదేరాడు. అతని మనసులో మొత్తం సిచ్యువేషన్ గురించి ఆలోచించాడు. ఈ గేమ్లో నిరంజన్ లీడింగ్లో ఉండి అభిని అడ్డు పెట్టుకుని పారిపోయాడు. అయితే ఈ నిరంజన్ బిజినెస్ బాంబే కంటే ఎక్కువ చెన్నైలోనే ఉంది. అతను ఎక్కడికెళ్ళినా శివ అతన్ని కనుక్కుంటాడు. అందులో ఆశ్చర్యం లేదు. నిజానికి నిరంజన్ని కలిస్తే మెహ్రా ఫ్యామిలీ యొక్క ఆధారాలు తెలుస్తాయి. కానీ అందుకోసం మాత్రమే కాదు,
అతను అభిని కిడ్నాప్ చేసి చాలా పెద్ద తప్పు చేశాడు. సో అందుకోసమైనా శివ అతనిని ఈ ప్రపంచంలో ఎక్కడున్నా కనిపెడతాడు. ఇక అతనిప్పుడు చెన్నై వెళ్ళాలని ప్లాన్ చేస్తున్నాడు. చెన్నై నిరంజన్ నివాసం. అతను అక్కడ పెద్ద బిజినెస్ మ్యాన్. ప్రాణం కంటే సంపదకే ఎక్కువ విలువిస్తాడు. అతనికి అక్కడ చాలా పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ ఉన్నాయి. మిస్టర్ శివ, ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి ఇప్పుడే కాల్ వచ్చింది, మీకోసం ఒక మెసేజ్ అని గంభీరంగా అన్నాడు కెప్టెన్. అది మనకు అవసరం అనుకుంటే చెప్పు, లేదంటే అవసరం లేదు అని కూల్గా అన్నాడు శివ. కెప్టెన్ కాసేపు ఆలోచించి, మిస్టర్ శివ, ఇంటెలిజెన్స్ బ్యూరో మెంబర్ ఆల్రెడీ దేవాంష్కి హలో చెప్పాడు. అతనికి నిరంజన్ మిస్ అయిన విషయంలో ఎలాంటి హ్యాండ్ లేదని, తను ఇందులో ఇన్వాల్వ్ అవ్వలేదని, అట్లీస్ట్ నాకు మిస్టర్ శివకి ఉన్న స్నేహం కోసమైనా నన్ను బ్లేమ్ చేయొద్దని వేడుకుంటున్నాడంట అని అన్నాడు. దేవాంశ్ మెహ్రా ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకపోతే నేను అతన్ని ఇబ్బంది పెట్టేవాణ్ణి కాదు అని కూల్గా అన్నాడు శివ. కెప్టెన్ తన మనసులో శివ చెప్పిన దానికి అర్థం వెతుక్కున్నాడు. అంటే దేవాంశ్ మెహ్రా ఫ్యామిలీకి సంబంధించిన వ్యవహారాల్లో ఎంటర్ అయ్యాడు కాబట్టి అతనికి ఎక్స్పైరీ డేట్కి దగ్గర పడ్డాడు అని అనుకున్నాడు. మిస్టర్ శివ, మీరు వెనక్కి వచ్చి ఛార్జ్ తీసుకోవాలి. స్పెషల్ బ్యూరో ఆఫ్ ది హైయెస్ట్ మిలిటరీ డిపార్ట్మెంట్లో కొంతమందికి కొన్ని విషయాల గురించి టీచ్ చేయాలి. ఇన్ఫ్యాక్ట్ కమాండర్ కూడా మీకు ఇదే ఇన్విటేషన్ లెటర్ పంపించాడు అని అన్నాడు కెప్టెన్. శివ తల విదిలించి, ఓకే, నాకు ఇంపార్టెంట్ పని ఉంది, ఇప్పుడు నేను దాని గురించి ఏం మాట్లాడలేను అని అన్న శివ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. లంబో కార్ డోర్ ఓపెన్ చేశాడు. శివ కార్ ఎక్కాడు. కార్ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. వెళ్తున్న కార్ వైపు చూస్తున్న కెప్టెన్ నిస్సహాయంగా నిట్టూర్చాడు. మిస్టర్ శివని పదవి బాధ్యతలు స్వీకరించడానికి ఆహ్వానించడంలో విఫలమైతే మిలిటరీ హెడ్ క్వార్టర్స్ కి అది చాలా పెద్ద లాస్ అవుతుంది. శివ ఆర్మీ హెడ్ క్వార్టర్స్ లో లేడు, కానీ ఆర్మీ కోసం ఆయన హెడ్ క్వార్టర్స్ లో ఒక నోట్ ని వదిలాడు. అతను 20 సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు తనకి హెల్ప్ చేయమని కమాండర్ సుప్రీం శివని ఇన్వైట్ చేశాడు. కమాండర్ ప్రపంచ యుద్ధంలో ఓవర్సీస్ లో చాలా ఫేమస్ అయ్యాడు అండ్ అతను నేషనల్ రెప్యుటేషన్ ని పెంచుకున్నాడు. అలాంటి కమాండర్ సుప్రీం శివని చాలా మెచ్చుకున్నాడు. అయితే అతను మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో ఒక లెజెండ్ గా ఉండటానికి ఇన్వైట్ చేసినప్పటికీ శివ ఆ విషయాన్ని రిజెక్ట్ చేసి నిశ్శబ్దంగా వెళ్లిపోయాడు. కమాండర్ అభిప్రాయం ప్రకారం శివ మిలిటరీ హెడ్ క్వార్టర్స్ లో కనుక ఉంటే అతను సగం ప్రపంచాన్ని నిలబెట్టగలడు అని అనుకుంటున్నాడు. స్టార్ సిటీ బిల్డింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్లో కిటికీ దగ్గర నిలబడి అద్దాల్లో నుంచి సంపన్న సామ్రాజ్య రాజధానిని చూస్తూ స్మోక్ చేస్తున్నాడు శివ. రేపు అతను చెన్నై వెళ్లడానికి ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. శివ ఇంతవరకు చెన్నై వెళ్లలేదు. వాస్తవానికి శివ తన మనసులో మొత్తం సిచ్యువేషన్ ని రివైండ్ చేసుకున్నాడు. నిరంజన్ అండ్ మెహ్రా ఫ్యామిలీ మెంబర్స్ ని కనుక్కోటానికి అతనొక ప్లాన్ చేయాలని చూస్తున్నాడు. అందుకే అతను హైదరాబాద్ లోని డానీకి ఫోన్ చేసి వెంటనే బయలుదేరి చెన్నైకి రమ్మని చెప్పాడు. ఆసియా పసిఫిక్ ఏజెంట్ డానీ. అతనికి చెన్నైలో గొప్ప శక్తి ఉంది. అంతేకాదు ఆసియా పసిఫిక్ ప్రాంతాలలో ఉన్న ఏకైక పోటీదారుడు చెన్నైలోనే ఉన్నాడు. ఇప్పుడు లాటిన్ గ్రూప్స్ ని ఉపయోగించే సమయం వచ్చింది. దానికి వే క్లియర్ చేసి అతను తన పోటీదారుల్ని క్లియర్ చేస్తాడు. అప్పుడు డానీ మాత్రమే ఆసియా ఖండంలో లాటిన్ గ్రూప్స్ యొక్క నిజమైన స్పీకర్ అవుతాడు. సో ఈ విషయంలో చాలా గొప్ప శక్తిని కలిగి ఉంటాడు. చెన్నై ఇంటర్నేషనల్ బ్లాక్ మార్కెట్లో ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ సెంటర్ ని డానీ రన్ చేస్తున్నాడు. చెన్నైలో పరిచయాలు కలిగి ఉంటే అప్పుడు మెహ్రా ఫ్యామిలీ గురించి అలానే చారుకేశ గారి గురించి ఏమైనా విషయాలు తెలియొచ్చు. అదనంగా శివ చెన్నై వెళ్లటం వల్ల చారుకేశ గారిని వెతకడమే కాకుండా డ్రాగన్ హౌస్ గురించి కొన్ని ఆధారాలు తెలుసుకోవచ్చని శివ ప్లాన్ చేస్తున్నాడు. శివ తన మొబైల్ ఫోన్ ఓపెన్ చేసి ఒక కాల్ చేశాడు. ఫోన్ అవతల, హలో శివ, హౌ ఆర్ యూ అని సురభి యొక్క మధురమైన వాయిస్ వినిపించింది. సురభి, నేను చెన్నై వెళ్తున్నాను. నాకక్కడ ఒక ఇంపార్టెంట్ పని ఉంది. సో బాంబేలో ఉన్న మన బిజినెస్ చూసుకోవడానికి ఆల్రెడీ అక్కడ తుషార్ కన్నన్ ఉన్నారు. నీకేమైనా ప్రాబ్లం ఉంటే వెంటనే వాళ్ళతో మాట్లాడు అని అన్నాడు శివ. ఓకే శివ, నేను చూసుకుంటాను. నువ్వు చెన్నై వెళ్తున్నావా? ఎంత సమయం పడుతుంది అని అన్నది సురభి. నేను 2 రోజుల్లో వెళ్తాను. బట్
ఎప్పుడొస్తానో నాకే తెలియదు. కనీసం ఒక నెల రోజులైనా పడుతుంది. నేను లేనప్పుడు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. నీ గురించి నువ్వు కేర్ తీసుకో, సరేనా అని అన్నాడు శివ. ఓకే శివ, నా గురించి నాకు తెలుసు, బట్ నీ గురించి నువ్వు కూడా కేర్ తీసుకుంటే బావుంటుంది. జాగ్రత్తగా ఉండు అని ప్రేమగా అన్నది సురభి. నువ్వింత ప్రేమగా చెప్పాక నేను జాగ్రత్తగా ఉండకుండా ఎలా ఉంటాను అని అన్నాడు శివ. చిన్న నవ్వు నవ్వింది సురభి. ఓకే సురభి, నువ్వు హైదరాబాద్ వెళ్ళాలనుకుంటే వెళ్ళు, బట్ కేర్ఫుల్గా ఉండు. అక్కడ పనులు చూసుకోవడానికి సురేందర్ నందన్ ఉన్నారు, ఇక్కడ తుషార్ కన్నన్ ఉన్నారు. సో నువ్వు దేని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఏమున్నా నాకెప్పుడైనా కాల్ చేయి, సరేనా అని అన్నాడు శివ. ఓకే శివ అని అన్నది సురభి. ఇంకా ఏమైనా ఉందా మాట్లాడడానికి అని అన్నాడు శివ. నథింగ్ శివ, ఒంటరిగానే వెళ్తున్నావా చెన్నైకి అని అన్నది సురభి. అవును సురభి, నేను లంబో వెళ్తున్నాం. నిన్ను తీసుకెళ్ళొచ్చు, బట్ అక్కడ వర్క్ చాలా ఉంది, రిస్క్ కూడా చాలా ఎక్కువగా ఉంది, అండ్ నేనెప్పుడు ఎక్కడుంటానో తెలీదు అని అన్నాడు శివ. ఇట్స్ ఓకే శివ, టేక్ కేర్ అని అన్నది సురభి. ఓకే బాయ్ అని ఫోన్ కట్ చేశాడు శివ. అదే సమయంలో తలుపు తట్టి చేతిలో కొన్ని పేపర్స్తో లోపలికొచ్చాడు కన్నన్. మిస్టర్ శివ, 7 స్టార్ గ్రూప్స్ అండ్ సాకురా క్లబ్ గురించి సేకరించమని మీరు నన్ను అడిగారు కదా, మొత్తం సమాచారాన్ని నేను కలెక్ట్ చేశాను అని తన చేతిలో ఉన్న పేపర్స్ డెస్క్ పైన పెడుతూ అన్నాడు కన్నన్. ఓకే కన్నన్, రేపు చెన్నై వెళ్తున్నాను. నేను లేనప్పుడు నువ్వు తుషార్ సురభిని జాగ్రత్తగా చూసుకోవాలి. కంపెనీస్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదనుకో. అండ్ ఒక్కటి గుర్తుపెట్టుకో, మల్హోత్రా ఫ్యామిలీ అటాక్ చేయడానికి సిద్ధంగా ఉంది. నేనిక్కడ లేకుంటే వాళ్ళు ఏ క్షణంలోనైనా రివెంజ్ తీర్చుకునే అవకాశాన్ని వదులుకోరు. అండ్ 7 స్టార్ గ్రూప్స్ తన పనులు చేసుకోవడానికి ఖచ్చితంగా బాంబే వస్తారు. సో వాళ్ళతో ఫైట్ చేయాల్సి ఉంటుంది. ఐలాండ్ గ్రూప్ యొక్క ఫైటింగ్ స్టైల్ మెథడ్ని చూపించండి అని అన్నాడు శివ. రెస్పెక్ట్ఫుల్ ఫేస్తో శివ చెప్పేది శ్రద్ధగా వింటూ, మీరు చెప్పింది నేను ప్రతిదీ గుర్తుపెట్టుకుంటాను మిస్టర్ శివ, ఖచ్చితంగా చేస్తాను. మీరిక దాని గురించి వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. మీరు వచ్చేసరికి బాంబేలోని మన ఇండస్ట్రీస్ గురించి ఖచ్చితంగా గొప్పగా వింటారు అని నమ్మకంగా అన్నాడు కన్నన్. కన్నన్ని చూసి శివ చిన్న స్మైల్ ఇచ్చాడు. శివ చెన్నైలో ఏం చేయబోతున్నాడు? మెహ్రా ఫ్యామిలీకి చారుకేశ గారికి మధ్య సంబంధం ఏంటి? డానీ శత్రువెవరు? శివ నిరంజన్ని పట్టుకుంటున్నాడా? అభినవ్ బ్రతికే ఉన్నాడా? శివ లాల్ ఫ్యామిలీని అసలు వదిలేస్తాడా, అంతం చేస్తాడా? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. Stay tuned to Pocket FM.